నెల్లూరు జిల్లా వెడలూరు మండలం ఊటుకూరులోని శంకర్ నగర్ గిరిజన కాలనీలో గిరిజన చైతన్య విద్యా వేదిక కార్యక్రమం జరిగింది. మండలంలోని గిరిజనులు పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపిస్తున్న గిరిజన ప్రజలకు విద్యపై అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన చైతన్య విద్యా వేదిక రాష్ట్ర నాయకులు పులి చెంచయ్య మాట్లాడుతూ గిరిజన యానాది పిల్లల తల్లిదండ్రులకు విద్యపై అవగాహన లేక చదువును దూరం చేసుకుంటున్నారన్నారు. గిరిజన పిల్లలు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో వెసులుబాటు కల్పిస్తున్నారని తెలిపారు. సంక్షేమ సంఘాల వసతి గృహాలకు పంపించి మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యాకసిరి వెంకటేశ్వర్లు, గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు మాకాని వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య, కొమరగిరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యా చైతన్య వేదిక నాయకులుగా పనిచేస్తున్నాను. అలాగే వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు వెడలూరు మండలం ఊటుకూరు శంకర్ నగర్ గిరిజన కాలనీలో గిరిజన విద్యా చైతన్య యాత్ర అనే పేరుతోటి, ఆ పేరులోనే ఉంది, గిరిజనులను యానాదులను విద్యాపరంగా చైతన్యవంతం చేసి వారందరినీ బడిబాట పట్టించి వారందరినీ బడిలో చేర్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళని చైతన్యవంతం చేసే భాగంగా వాళ్ళకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు శంకర్ నగర్ గిరిజన కాలనీకి రావడం జరిగింది. ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రల యొక్క ఆవశ్యకత ఏమి అని అనుకుంటే, ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రలు తలపెట్టడానికి ప్రధాన కారణం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా అత్యంత వెనకబడిన జాతి, ఎక్కువగా దుర్భరమైనటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తున్న జాతి ఏదైనా ఉందంటే అది యానాది జాతి. దీనికి ప్రధాన కారణం ఒకటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళకి చదువు పట్ల అవగాహన లేకపోవడం, చదవాలని స్పృహ లేకపోవడం, చదువుకుంటే వచ్చే లాభాలు, మేలు, గౌరవం. సో అదే కులంలో పుట్టిన మేము, చదువుకున్న మేము, ఆ చదువుకుంటే వచ్చే గౌరవాన్ని, విలువను తెలిసిన వాళ్ళుగా ఈరోజు మేమందరం కూడా మా కులానికి సంబంధించిన యానాది బిడ్డలను బడిలో చేర్పిస్తే మాలాగే ఉంటారు, మాలాగే ఎదుగుతారు, మాలాగే ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పని ఒక కోరికతోటి, తపనతోటి గౌరవ ఈరోజు ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రలో వెడలూరు మండలం మొదటిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజంతా కూడా వెడలూరు మండలంలో పర్యటించి ప్రతి గిరిజన కాలనీలో బిడ్డలు బడికి వెళ్తున్నారో లేదు, బడికి వెళ్తే మాలాగా మీరు ఉన్నత స్థితిలో ఉంటారు, మాలాగా మీరు మంచి గౌరవాన్ని సమాజంలో పొందుతారని వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ విద్యా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మనకి గౌరవ యాకసిరి వెంకటేశ్వర్లు గారు, జాయింట్ డైరెక్టర్ మన అమరావతి, అలాగే ఎక్స్ ఐటీడీ పిఓ గారు గౌరవ శ్రీ వెంకటేశ్వర సార్ గారు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అలా మాకాని వెంకటేశ్వర్లు గారు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గౌరవ వాళ్ళు కూడా గూడూరు నుంచి ఈ యాత్ర యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వాళ్ళు కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే మన జయవర్ధన్ గారు, గౌరవ మన మేయర్ గారి భర్త మన జయవర్ధన్ అన్న కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే పులి నాగసులక్షన్ ఆ అబ్బాయి కూడా ఈరోజు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. మరి ఇంతమంది యానాది కులంలో పుట్టి యానాది కులంలో ఒక మంచి స్థానంలో ఉన్న మేము మా కులస్తుల్ని చదువుకోమని చెప్పడం కోసం, చదువుకుంటే వచ్చే విలువల కోసం తెలియడం కోసం మాత్రమే ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది. అందులో గౌరవ ఈరోజు పెద్దలు శ్రీ భానురెడ్డి గారు కూడా ఈ మా ఏరియాలో ఉన్నటువంటి గిరిజన కాలనీ అన్నింటిలో బిడ్డల్ని చదివించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భానురెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజుల నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఈ గిరిజన విద్యార్థుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు వెడలూరు మండలం శంకర్ నగర్ కాలనీలో ఈరోజు ఇక్కడ విద్యార్థుల్ని అవగాహన కల్పించేదానికి ఇక్కడికి రావడం జరిగింది. గిరిజనులు ఈరోజు ఇక్కడ మేమందరం కూడా పిఓ వెంకటేశ్వర్లు గారు కానీ, మాకాని వెంకటేశ్వర్లు గారు కానీ, పులిచెంచయ్య గారు కానీ, మేము కానీ ఇక్కడ ఇలా నిలబడుకొని మాట్లాడుతున్నాము, 10 మందికి చెప్పగలుగుతున్నామంటే దానికి ఒకటే కారణం, అందరం కూడా చదువుకొని ఈరోజు ఏదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టే, అందరికీ ఒక సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టే ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం. ఈ పరిస్థితికి మిగతా గిరిజనులు కూడా అందరూ రావాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి పిల్లవాడిని కూడా చదివించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ భవిష్యత్తు బాటలు వేయాలని చెప్పి ప్రతి గిరిజన విద్యార్థి తల్లిదండ్రులకి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు
వృత్తిరీత్యా నేను మరి రాష్ట్ర ఆడిట్ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే గతంలో మన ఐటీడీ ప్రాజెక్ట్ అధికారిగా 2011 నుంచి 2015 వరకు కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మేము ఈ గిరిజన విద్యా చైతన్య వేదిక అనే ఒక బ్యానర్ పైన గిరిజన కాలనీలో ముఖ్యంగా ఈ జిల్లాలో అట్టడుగున బడుగు బలహీన ఉన్నటువంటి యానాదుల్లో ఇంకా కూడా విద్య పట్ల అవగాహన లేకపోవడం, తల్లిదండ్రులు నిరక్షరాస్యుల వల్ల వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత లేకపోవడం, అలాగే అవగాహన లేకపోవడం వల్ల ప్రధానంగా ఆ పిల్లలు వీడి పిల్లలు కానీ బడికి వెళ్ళలేకపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక చైతన్యం కల్పించి ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ముఖ్యంగా గిరిజనులు యానాదులు ప్రధానమైన అంశం ఏంటంటే తల్లిదండ్రుల నిరక్షరాస్యుల వల్ల ఆ పిల్లలకి అవగాహన కల్పించలేకపోతున్నారు. రేపు బడికి వెళితే అక్కడ ఎలా ఉంటుంది, ఒక అభద్రతా భావం కూడా ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఉంది. వీటిని అన్నిటినీ కూడా ఎందుకంటే గతంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం అదే ఎస్టీ హాస్టల్లో చదువుకున్న మేమందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా మరి ఈరోజు రాష్ట్ర ఉన్నత అధికారులుగా అలాగే ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకున్న నేను తిరిగి మరి అలాగే ఒక ఐటీడీ అధికారిగా పనిచేయగలిగానంటే దానికి ప్రధానమైన కారణం విద్య. కాబట్టి ఈ విధంగా మేము ఒక రోల్ మోడల్గా ఈ పిల్లలందరికీ తల్లిదండ్రులకి ఒకవైపు మేము కనిపిస్తూ మరొక ఇదిగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 13 గిరిజన గురుకుల పాఠశాలలో ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎడవలూరు మండలంలో ఉండి ఈ యొక్క గిరిజన యానాది కాలనీలో బడికి వెళ్తున్నటువంటి పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాలలో చేర్చడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన స్థానిక కోవూరు ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవతో మరి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాబో రోజుల్లో గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సింది అటు ప్రభుత్వం అయితే ముందుకు వస్తూ ఉంది, మరి దాంట్లో చేరడానికి ఈ యొక్క పిల్లలు బడికి రావాలి. కాబట్టి ఆ దిశ పిల్లల్లో ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించడానికి ఈరోజు రావడం జరిగింది. దయచేసి ఈ సందర్భంగా నా యొక్క ప్రధానమైన సందేశం తల్లిదండ్రులకి అదేవిధంగా పిల్లలందరూ కూడా దయచేసి పిల్లలు మీరందరూ కూడా మీ యొక్క కాలనీ నుంచి బయటికి రండి, బయట ప్రపంచం ఎలా ఉందో ఒకసారి చూడండి. మీ బంగారు భవిష్యత్తుని దిద్దుకునేందుకు ప్రభుత్వాలు అదేవిధంగా మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క మీడియా మిత్రులకి ఎందుకంటే మీ ద్వారానే ఈ యొక్క ప్రచారం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా గిరిజనులకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఆ దిశగా మీ యొక్క తోడ్పాటును కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై భీమ్. Please subscribe to N3 TV. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.